అనే కవిత ఇప్పుడు చెప్తాను. మారాలి మారాలి, మనుషులు ఖచ్చితంగా మారాలి. అభివృద్ధి పదంలోనికి పోతున్నాం అంటూనే తిరోగమనంలోనికి పోతున్నాం. మన శాస్త్రాల సాంకేతికాభివృద్ధి తెచ్చింది ఎంతో మార్పు, మంచిని కూడా. మానవ సంబంధాల అనుబంధాలపై, కుటుంబ బంధాలలో నీతి నిజాయితీల స్థానే పరుచుకున్నాయి ఫాల్స్ ప్రిస్టేజెస్, ఇగోస్. మారాలి మారాలి, మన మెదళ్ళు మనం మారాలి పూర్తిగా. నీతి నిజాయితీల అన్వేషణలో మన మెదళ్ళు పనిచేయాలి. మారాలి మారాలి, ఎలా? అజ్ఞానాంధకారంలో ఒక దివిటీలా మనం మారాలి. ప్రతి వ్యక్తి ఆత్మవిశ్వాసం, ధైర్యం, కఠోర శ్రమని జీవితాంతం వదలననే ప్రజ్ఞా దిశగా మారాలి. మన అభివృద్ధికి అవరోధాలు సృష్టించే వారి నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. పరాజయాల జ్ఞాపకాలను వదిలేయాలి, డస్టర్తో తుడిచివేసేయాలి. మంచి మార్గాన్ని నడిపే నవ్యత్వాన్ని ఆహ్వానించాలి. నవ్యత పాతకాలంలో మంచి మార్గాన్ని కూడా ఆహ్వానించాలి, పర్వాలేదు. వరకట్న మరణాలు, కుటుంబ బంధాలు అయిపోతున్న విచ్ఛిన్నం నుంచి యువతను మేల్కొల్పాలి. మారాలి మారాలి మారాలి, మనం మారాలి. నిరుద్యోగం, అవిద్య, అజ్ఞానం, మోసం, ద్రోహం నుంచి పసివారి బాల్యాన్ని, జీవితాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా మారాలి. మనం మారాలి. గుర్తింపు కోసం ప్రతివారు చేస్తున్న ప్రస్తుత పోరాటంలో గుర్తింపే లేకుండా పోతున్న నిజమైన ప్రావీణ్యాన్ని బతికించుకోవాలి అంటే మారాలి, మనం మారాలి. విద్యా విజ్ఞాన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించుకోవాలి. మార్పు తేవాలి అంటే కాదు పరిష్కారాలు, గొడవలు, అలజళ్ళు, దెప్పుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, సమ్మెలతో. విద్యా ఉద్యోగ బంధాన్ని విడనాడకుండా సక్రమంగా ప్రతి వ్యక్తి సమాజంలో తనదైన పని సక్రమంగా చేయడం కోసం మారాలి. హృదయాన్ని వికలం చేస్తున్న సామాజిక సమస్యల పరిష్కారాలు చదువుకున్న ప్రతి వ్యక్తి ఆలోచించాలి. చదువుకోని వాళ్ళు కూడా మంచి వాళ్ళు ప్రతిభాశాలులో ఉన్నారు, వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళల్లో మంచిని కూడా మనం ప్రోత్సహించాలి, గుర్తించాలి. మన ధర్మ నిర్వహణలో మన మనసు అవసరాన్ని బట్టి కఠినత్వం, సున్నితత్వం సరళంగా మార్చుకుంటూ మానవ జన్మ ధన్యం చేసుకోవాలి. మారాలి మారాలి, మనము నిజంగా మారాలి. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితి సృష్టిస్తున్న అలజడుల నుంచి మనం ప్రశాంత చిత్తాన్ని ఎల్లప్పుడూ నిరంతరం నిలబెట్టుకునే దిశగా, మన మెదడులను నడిపించుకునే దిశగా మనం మారాలి మారాలి. సహకారాలు అందించాలి. ఓపిక ఉన్నంత మేరకు మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ జీవితాభివృద్ధిలో అష్టైశ్వర్యాలు అందరూ సాధించుకోవాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, చక్కగా విద్యాభివృద్ధిని సాధించుకుంటూ సకల అభివృద్ధులు సాధించుకునే దిశగా ప్రతివారు మారాలి. మానవత్వం, మంచితనం, ఆప్యాయతలను మర్చిపోకుండా ఎంతో కొంత మన ఓపిక మేరకు, ఆర్థిక శక్తి మేరకు చూపిస్తూ పక్కవారి పట్ల మానవత్వంగా ఉంటూ అలా మారాలి. మనం పూర్తిగా మారడమే ఈ మార్పు యొక్క మంచి